ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద అగ్లీ. ఇది మన 100 మూవీస్ లో 24వ బెస్ట్ మూవీ అండి. 1966 లో రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ 8.08. 1966 కంటే ముందు చాలా సినిమాలు వచ్చాయి, తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చాయి. అదే వెస్టర్న్ సినిమా అంటే మనం ముద్దుగా మనం కౌబాయ్ సినిమాలు అని పిలుచుకుంటాం, చాలా వచ్చాయి. కానీ ఇది మాత్రమే గుర్తుపెట్టుకొని దీనికి మాత్రం ఇంత ర్యాంకింగ్ ఎందుకు వచ్చిందంటే గొప్ప సినిమా కాబట్టి. సో ఇలాంటి గన్ కల్చర్ గెటప్లు తెలుగు సినిమాకు పరిచయం చేసిన మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇక ఈ సినిమా ఇప్పటికీ టాప్ రేటింగ్ లో ఉందంటే ఇందా చెప్పాను కదా మీకు, అంత స్ట్రాంగ్ కంటెంట్ దీంట్లో ఉంది. లెజెండరీ డైరెక్టర్ సెర్జియో లియోని మేకింగ్, సినిమాటోగ్రఫీ, గ్రేట్ విజువల్స్ అనమాట. ఇక చెప్పాల్సింది మ్యూజిక్ అనమాట. ఆ సౌండ్ స్టైలిష్ గా ఉండేటివన్నీ కూడా విజువల్ తగ్గట్టు కాబట్టి. సో ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఆ ట్రెండింగ్ లో ఉండడానికి కారణం, రేటింగ్ లో ఉండడానికి కారణం ఇవే అని చెప్తాను నేను. ఇక ఈ సినిమాను ఆన్లైన్ గా చెప్పుకోవాలంటే ముగ్గురు గన్ స్లింగర్స్ ఉంటారండి. ద గుడ్ క్లింట్ ఈస్ట్వుడ్ గారు నటించారు. ద బ్యాడ్ లీవాన్ క్లీఫ్, ద అగ్లీ ఇలీ వాలచ్. అమెరికన్ సివిల్ వార్ నేపథ్యంలో దొంగిలించిన బంగారం కోసం పోటీ పడటం అనేది మూలాంశం, కథ మూలాంశం అనమాట. మాస్టర్ పీస్ సినిమాని ఎందుకంటామో ఈ సినిమాని మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ సినిమాతో క్లింట్ ఈస్ట్వుడ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు అనమాట. అప్పటికి ఇంకా ఈయన డైరెక్షన్ మొదలు పెట్టలేదు. ఈయన మల్టీ టాలెంటెడ్ ఫీల్ అనమాట. ఒక విషయం చెప్తాను, నమ్ముతారా మీరు? ఆయనకి ఇప్పుడు 94 ఇయర్స్ వస్తున్నాయి, స్టిల్ ఆయన డైరెక్షన్ చేస్తున్నాడు అనమాట. సో అంత గ్రేట్ లెజెండరీ ఆర్టిస్ట్ అనమాట. ఇక సినిమా కూడా మీరు ఇప్పుడు చూడకపోతే కనుక మోస్ట్ రివాచబుల్ సినిమా నేను చెప్తాను, ఒక్కసారి చూసేయండి చూడకపోతే కనుక. ఇది అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది.